నమస్తే. ఈరోజు న్యూస్ ఎనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఎమ్మెల్యే సారు తగ్గాలి మీరు, వైసీపీ నేతలే ఆదర్శంగా దందాలు చేస్తున్నారు, పలువురు శాసనసభ్యులు ఇష్టారాజ్యం, కుటుంబ సభ్యుల చేతికి పగ్గాలు, కొన్ని చోట్ల వైసీపీ నేతలతో ములాఖత్తు, ప్రతి పనికి రేటు కట్టి ముడుపులు, భూదందాలు, ఇసుక, గ్రావెల్ దోపిడీలు, మద్యం షాపుల నుంచి మామూళ్ళు, కాంట్రాక్టు పనులు వైసీపీ వారికే, సొంత పార్టీ శ్రేణులపై నిర్లక్ష్యం, కొందరు తీరుపై ప్రజల్లో వ్యతిరేకత. ఆంధ్రజ్యోతి పేపరు కూటమిలో ఉన్న 3 పార్టీల ఎమ్మెల్యేలు మీరు కొంచెం దగ్గాలని కొంతమంది ఎమ్మెల్యేలకి చెప్తుంది. అందులో బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ, జనసేన అందరూ ఉండొచ్చు. ఈ ఎమ్మెల్యేలు ఎవరు మరి? ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ అంటే తెలుగుదేశం పార్టీకి పక్కాగా మద్దతు ఇస్తుంది, దాంట్లో డౌట్ లేదు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే పత్రిక. మరి మీరు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికి చెబితే అయిపోయింది. ఇట్లా వార్తలు రాసే బదులు ముసుకేదో తీతెప్పదిగా, కనపడినట్టుగా, వినపడినట్టుగా ఆ ఎమ్మెల్యేని డొంక తిరుగుడు వ్యవహారం ఎందుకు? అనంతపురం జిల్లాలో ఒక ఎమ్మెల్యే అట, పుట్టపర్తి సాయి జిల్లాలో ఒక ఎమ్మెల్యే అట, ఆయన అందరిని బీజేపీలో జాయిన్ చేసుకుంటాడట. అంటే ఆయన ఢిల్లీలో తప్ప దొరకడట, అమరావతిలో తప్ప దొరకడట. లేదా రాష్ట్రంలో ఒక ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేరెన్నెక్కగలిగిన కృష్ణా జిల్లాలో కూడా ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే అట. ఇట్లా డొంక తిరుగుడు అనమాట. ఒక దళిత ఎమ్మెల్యే మొత్తం కట్ చేశారు, ఇట్లా రాసిండు. ఇవన్నీ చెప్పే బదులు మీరు ఎట్లాగా తెలుగుదేశం పార్టీ మేలు కోసం, తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గాల మేలు కోసం పనిచేస్తాను, ఇలాంటి డౌట్ లేదు. మరి అదేదో చంద్రబాబు నాయుడు గారి శివులనో, లోకేష్ గారి శివులనో, ఇగో ఈ ఎమ్మెల్యేలు ఉన్నారు, నా దగ్గర జాబితా ఉంది, వాళ్ళు అడ్డగోలు వ్యవహారాలు, ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా, మద్యం మాఫియా, అన్ని దందాలు, కాంట్రాక్టులు, రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు ప్రజల వ్యతిరేకత వస్తుందని చెప్పొచ్చు కదా. ఈ సన్నట గుడ్డేసి కనపడినట్టు, వినపడినట్టు ఈ తతంగం ఏందంటున్నా. ఈ సర్కస్ డ్రామాలు ఎందుకు? డైరెక్ట్ చెప్తే మళ్ళీ డైరెక్ట్ చెప్పరు. సర్కస్ వేసేటోళ్ళ లెక్క డ్రామాలు, ఇండైరెక్టు అంటే చదివినోడికి అర్థం కావాలి, పేరు చెప్పొద్దు, ఇట్లా చెప్పిండు. మరి ఆ ఎమ్మెల్యేలు ఎవరంటే ప్రధానంగా మొత్తం విశ్లేషణ చేసుకుంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన ఆంధ్రజ్యోతి. మొత్తం కూటమిలో ఉన్న 164 మంది ఎమ్మెల్యేలలో చాలామంది చాలా రకాల బిజినెస్లు, దందాలు, మద్యం, ఇసుక అన్నీ ఉన్నాయి వాస్తవంగా. అయినప్పటికీ అందులో కూటమిలో ఉన్న దళిత బహుజనులకు సంబంధించిన బడుగులకు పైన పిడిగేసే కార్యక్రమం చేసిండు. బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిండు. దాంట్లో మంత్రులు కూడా ఉన్నారు, ఒక ఇద్దరు. వీళ్ళు చెప్తున్న పేర్లు బలహీన వర్గాల మంత్రుల్ని, బలహీన వర్గాల ఎమ్మెల్యేలని, దళిత ఎమ్మెల్యేలని టార్గెట్ చేసిండు. ఎందుకు అంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ కాన్సెప్ట్తో ప్రజలకు దగ్గర అవుతున్నారు. అది నచ్చలే ఆయనకి. ఈ మధ్యకాలంలో ఆంధ్రజ్యోతి ప్రతి వారంలో 1-2 బడుగుల పైన పిడుగులేసే కార్యక్రమం. మొన్న రేషన్ బియ్యాన్ని ఇంటింటికి సరఫరా చేసే ఆ వాహనాలు ఉంటాయి కదా, డోర్ డెలివరీ చేసే వాహనాలు, ఆ వాహనాలని దాదాపు 3 లక్షల పైచిలుకు మంది ఉన్న వాళ్ళు ఆ డ్రైవర్లకి అప్పచెప్తుంది అని ప్రభుత్వం తెలిస్తే అట్టెట్టు అప్పచెప్తారు? వాళ్ళకి ఇయ్యటమేంది? ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి వాళ్ళకి ఇస్తారా? అంటే ఎవరికి ఇవ్వాలని ఆయన అర్థం? అంటే ఇవ్వద్దు, అమ్మేయండి అవసరమైతే. కానీ బడుగు బలహీన వర్గాలు ఉంటారు, ఎక్కువ డ్రైవర్లు బడుగు బలహీన వర్గాలు ఉంటారు, వాళ్ళకి ఇచ్చేది ఏంది? అసలు బడుగు బలహీన వర్గాలకి రేషన్ షాపులకు పోయి వాళ్ళు బియ్యం తెచ్చుకోవాల్సింది వాళ్ళ ఇంటికి తీసిపోయి ఇచ్చేది రద్దు చేయండి అని సలహాలు వీరే ఇచ్చేది. ఆ రద్దు చేసిన దాకా బతకనేలే. ఆ రద్దు చేశాక కూడా ఓహో అద్భుతం, ఇంటికి తీసిపోయేదానికంటే ఇదే బాగుంది, రేషన్ షాపుకు పోయి బియ్యం తెచ్చుకునేది బాగుందని చెప్పించారు ప్రజలతోని. ఆ చెప్పించింది బడుగు బలహీన వర్గాల పైన విషం కక్కారు. ఆ డ్రైవర్లకి పాపం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉంటే చిన్న చిన్న కుటుంబాలు, వాళ్ళకి ఏదన్నా ఉపాధి కోసం చంద్రబాబు నాయుడు గారు సరే ఆ వెహికల్లను పెట్టుకొని కిరాయిలు నడుపుకుంటారని వాళ్ళకి ఇస్తే అట్టెట్టిస్తారని వాళ్ళపైన విషయం కప్పింది. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వాళ్ళు ప్రజల కోసం, ప్రజాసేవ కోసం ఎన్నికయ్యి కాస్త దగ్గర అవుతుండ్రో, ఎస్సీ ఎస్టీ బీసీలను ప్రమోట్ చేస్తారో, లీడర్షిప్ని స్ట్రెంథెన్ చేస్తారో వీళ్ళకి నచ్చట్లే. మా వాళ్ళు ఉండాలి తప్ప మా సామాజిక వర్గం వాళ్ళని నువ్వు స్ట్రెంథెన్ చేసేది గ్రామాలన్నీ, మండలాలన్నీ మా చేతిలో ఉండాలి, మా వర్గాల గుప్పెట్లో ఉండాలి. మీ వర్గాలను మీరు ఎట్లా స్ట్రెంథెన్ చేస్తారు? ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఉంటే ఎస్సీ నాయకత్వాన్ని స్ట్రెంథెన్ చేస్తాడు, నచ్చట్లే ఆయనకి. ఒక బీసీ ఎమ్మెల్యే ఉంటే బీసీ నాయకత్వాన్ని స్ట్రెంథెన్ చేస్తాడు, అది నచ్చట్లే.
మళ్ళీ పార్టీ బీసీ పార్టీ అని చెప్తారు. ఇది మొత్తానికైతే బడుగుల పైన పిడుగు వేస్తాడు ఈ పత్రిక. వైసీపీ నేతలను ఆదర్శంగా తీసుకున్నారట. ఇది వైసీపీ నేతల ఆదర్శం కాదు, మన కాదు, వీళ్ళకి నచ్చలే అది. వైసీపీ నేతలు నిజంగానే ఆదర్శం తీసుకుని ఉంచుతారా? తొక్కి పడేరు. వాళ్ళని ఆదర్శంగా వైసీపీ నేతలను ఆదర్శంగా తీసుకోవడం అంటే ఏంటిది అది? అంటే ఇప్పుడు అంతా శుద్ధ పూసలు కంకణం కట్టుకొని ప్రజల సేవకే ఉన్నారు 164 మంది ఎమ్మెల్యేలు. అందరూ ఎవరు స్థాయిలో వాళ్ళు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చేది. ఎవరు ఇక్కడ ప్రజాసేవకు రాలే నాకు తెలిసి అయితే. ఎనీ పొలిటికల్ పార్టీ ఇవన్నీ ఉత్తముచ్చట్లు కుల్లాగా మాట్లాడుకుంటే ఏ రాజకీయ నాయకుడు కూడా పూర్తిగా ప్రజాసేవకు రాలే. అది అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించుకుంటుంటూ కొంత ప్రజాసేవ చేస్తున్నాడు తప్ప అది నిజం గుండె మీద చేసుకొని చెప్పాలి. నిజం నిప్పులాంటిది, అది ఒప్పుకోవాలి తప్ప అన్ని పత్రికలకి, టీవీ ఛానళ్ళకి, రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి తెలిసింది. నిజంగానే ప్రజాసేవకు వస్తే నాకు పదవి అని ఎందుకు కొట్లాడతారు? నిజంగానే ప్రజాసేవకు వస్తే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఉండి కుటుంబాలు రోడ్డు పడే పరిస్థితి ఉంటే ఓడనవుతారా? వ్యాపారాలు చేసుకుంటారు చక్కగా. ఇదొక రకంగా వ్యాపారం అయింది, రాజకీయం వ్యాపారం అయింది, రాజకీయం బిజినెస్ అయింది, రాజకీయం పెట్టుబడి అయింది. ఏ నాయకుడు లేడు, ఏదో వీళ్ళే ఉన్నట్టు, ఇక మిగతా వాళ్ళంతా శుద్ధపూసలు అన్నట్టు, వీళ్ళే అక్రమాలు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. అందరూ ఎవరికి దోసి ఏ చెట్టు గాలి ఏ చెట్టుకి దోసిన గాలి ఆ చెట్టుకు ఉందన్నట్టు ఉంది. కానీ దాన్ని రాయరు. వీళ్ళకి నచ్చిన వాళ్ళు అయితే ఒక రకంగా, నచ్చని వాళ్ళు అయితే ఇంకో రకంగా. ప్రధానంగా బడుగు బలహీన వర్గాలను అయితే టార్గెట్ చేసింది. ఇది ఒక వార్త అయితే. జగన్ మీడియాను నిషేధించాలి, వరుసగా 3వ రోజు మహిళల ఆందోళనలు, రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి ఆఫీసుల వద్ద నిరసనలు, నియోజకవర్గాల ముఖ్య కూడళ్లలో భారీ ర్యాలీలు, పత్రిక ప్రతులు, దిష్టిబొమ్మల దహనం, పోలీసులకు ఫిర్యాదులు, అధికారులకు వినతులు, తిరుపతిలో పెట్రోల్తో మహిళ ఆత్మహత్యాయత్నం, ఏలూరులో సాక్షి కార్యాలయంపై కోడిగుళ్లతో దాడి, సాక్షిపై చర్యలు తప్పు, కేంద్ర మంత్రి భూపతిరాజు. మంటలు పుట్టించారట. జగన్ మీడియాని నిషేధించాలి. ఈ మంటలు పుట్టించడం వెనక, ఈ మహిళలు రోడ్లు ఎక్కడం వెనక వాస్తవంగా కృష్ణంరాజు అనే సీనియర్ జర్నలిస్టు, ఎనలిస్టు, ఆయన వంకర మాటలు మాట్లాడి దాంట్లో డౌట్ లేదు. ఆ వంకర మాటలకి కఠినమైన శిక్ష ఉండాల్సిందే, జైల్లో పెట్టాల్సిందే, క్రిమినల్ కేసులు పెట్టాల్సిందే, దాంట్లో డౌట్ లేదు. ఈ రోడ్ల మీదకి మరీ తీసుకొచ్చి వాళ్ళని ఆయన ఒకసారి అంటే వీళ్ళు 100 సార్లని పదే అమరావతి ఇట్లా, అమరావతి అట్లా, అమరావతిని వైశ్య రాజధాని అనడు అని ఆయన అన్నది ఒకసారి, దాన్ని పదే అనిపించేది ఎవరు? దీని వెనకున్న కుట్ర ఏంది? దీని వెనకున్న కుట్ర ఇది. జగన్ మీడియాని నిషేధం. జగన్ మీడియా కాదు, వాస్తవంగా మిగతా మీడియా ఉండొద్దు. ఒక జగన్ మీడియా అని కాదు, ఒక సాక్షి అని కాదు. ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే నిజాలను చెప్తారో, ఎవరైతే నిప్పు లాంటి నిజాలను బయట పెడతారో వాళ్ళు ఉండొద్దు. మీడియా రంగంలో కేవలం మేమే ఉండాలి అని కొంతమంది ఆడ పునాది వేసుకొని కూర్చున్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి, ఏబిఎన్, టీవీ5 లాంటి ఛానళ్ళు, ఈటీవీ లాంటి ఛానల్స్ మేము తప్ప ఇంకోటి ఉండొద్దు. మేము చెప్పిందే శాసనం కావాలి, మేము చెప్పిందే నిజం కావాలి, మేము చెప్పిందే ప్రజలు వినాలి, మేము చెప్పిందే ప్రజలు నమ్మాలి. మేమే సోర్స్ కావాలి ప్రజలకు వార్తలు కానీ సమాచారం కానీ మేము ఇచ్చిందే మ్యాండేటరీ కావాలి, మేము ఇచ్చిందే సమాచారం కావాలి తప్ప మళ్ళీ దానికి రియాలిటీ చెక్ అనేది ఉండొద్దు. దానికి మళ్ళా చెక్ చేసుకోవడానికి చెక్ పాయింట్ అనేది ఉండొద్దు. అదే అన్నమాట ఈ ఉద్యమం అంతా ఏంటంటే అది దానికోసం. ఎందుకంటే ఆయన మాట్లాడింది 100% తప్పు, దానికి శిక్ష వేయాలి, దానికి ఎఫ్ఐఆర్ అయింది, కేసు పెట్టాలి, లోపటేయాల్సిందే, దాంట్లో డౌట్ లేదు. ఎవరికి ఎక్కడా కూడా శశభిషేలు లేవు, అది అందరికీ తెలుసు. ముక్త కంఠంతో 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖండిస్తూనే ఉన్నారు. మీరు దాన్ని పదే రోజుల తరబడి సీరియల్ లెక్క నడిపించేది ఏంటంటే దీనికోసం. ఇక అది అడ్డం పెట్టి ఆ వాక్యాన్ని ఇక ఇది అన్నాడు కాబట్టి సాక్షి మీడియా ఉండొద్దు, టీవీ ఛానల్ ఉండొద్దు, పేపర్ ఉండొద్దు, దాంతోపాటు ఇంకెవరున్నా డిజిటల్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ప్రశ్నించే గొంతులు ఉండొద్దు, ప్రశ్న అనేది ఉండొద్దు. ఉన్నది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రశంస తప్ప ప్రశ్న ఉండొద్దు. ఆ ప్రశంస కూడా మేమే చేయాలి, మళ్ళీ ఇంకోటి చేయొద్దు. ఈ పద్ధతి అనమాట. దీని వెనకున్న కుట్ర ఎంత అయిందంటే ఆ మీడియా తప్ప, మేము తప్ప ఇంకోటి ఉండొద్దు అనే కుట్ర తప్ప ఇందులో ఏం లేదు. అనేక టీవీ ఛానల్ డిబేట్లు, పేపర్ల అనేక టీవీ ఛానళ్ళ చర్చలలో అనేక సందర్భాలలో చాలా ఇష్యూస్ జరిగినాయి. ఎప్పుడు ఇంతగానో రాలే. చాలా ఇష్యూస్ జరిగినాయి, చాలా అసభ్యకరమైన పదాలు మాట్లాడారు, చెప్పులు తీసుకొని కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ రాలే. ఎందుకు రాదు? ఇలా ఇది ఒక కుట్ర జరుగుతుంది. ఇది ఒక ఆర్గనైజ్డ్, పవన్ కళ్యాణ్ గారు అన్నాడు అమరావతి పైన ఆర్గనైజ్డ్ కుట్ర జరుగుతుందని. సరే, అమరావతి పైన ఆర్గనైజ్డ్ కుట్ర జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఇదైతే ఆర్గనైజ్డ్ కుట్రే అనిపిస్తుంది.
ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్ లెక్క రోజు ఒక జిల్లాకి అప్పచెప్తున్నారు. మీరు పోయి పలానా ఆఫీస్ పైన దాడి చేయండి, ర్యాలీ చేయండి, నిరసనలు చేయండి, అప్పుడప్పుడు మధ్యలో అవసరమైతే నిప్పులు పెట్టండి, మంటలు పెట్టండి. నిన్న ఏలూరు సాక్షి ఆఫీస్ పైన మంట పెట్టారు, విధ్వంసం చేశారు, అరాచకం చేశారు. ఏం చెప్తారు దీన్ని? అదే వేరే ప్రభుత్వం ఏడు ఉంటే ఇదేంది పద్ధతి? రాజ్యమే హింసని ప్రోత్సహిస్తే, రాజ్యమే అరాచకం చేస్తే, రాష్ట్రం ప్రభుత్వమే అరాచకం చేయించితే దగ్గరుండి ఏం కావాలో రాష్ట్రం భవిష్యత్తు ఏంది అని అంటున్నారు. ఇప్పుడు ఏంది మరి రాష్ట్రం భవిష్యత్తు? చట్టాన్ని చేతిలోకి తీసుకుంటుంటే, ఆ చట్టాన్ని చేతిలోకి తీసుకునే వ్యక్తులను ప్రోత్సహిస్తుంటే రాజ్యమే ఏమనాలి దీన్ని? ఎస్, సాక్షి పేపరో సాక్షి టీవీ ఛానల్ తప్పు చేసి ఉండొచ్చు, దానికి చట్టాలు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి, చట్ట ప్రకారం ఎంక్వైరీ చేయొచ్చు, దాంట్లో తప్పు లేదు, చేస్తూనే ఉన్నారు. అది చేస్తున్నాక ప్రజలను ఎందుకు మీరు ప్రొవోకేట్ చేసి రెచ్చగొట్టి చట్టాన్ని చేతిలో తీసుకుంటాడు దాడులు చేయించే కార్యక్రమానికి ఇట్లాంటివి చేస్తున్నట్టు ఆ మీడియాలు ఏది ఉండొద్దు, నాది తప్ప మేము తప్ప ఇంకోటి ఉండొద్దు, మా సామాజిక వర్గం, మా ఛానళ్ళు, మా టీవీ ఛానళ్ళు, మా పేపర్లు తప్ప ఇంకోటి ఉండొద్దు. మేము చెప్పిందే శాసనం, మేము చెప్పిందే వేదం. చంద్రబాబు నాయుడు గారు దేవుడు అంటే దేవుడే కదా, దాంట్లో డౌట్ లేదు. మళ్ళీ దేవుడా కాదా అని చెక్ చేసుకునే అవకాశం కానీ ఇంకోటి ఉండొద్దు. మేము లోకేష్ గారు దేవుడు అంతే, దేవుడు నమ్మాలి మనం. తెలుగుదేశం పార్టీ మంచి పార్టీ, తెలుగుదేశం పార్టీ అద్భుతమైన పార్టీ, నమ్మాలి అంతే. ఇంకోటి నమ్మొద్దు, ఇంకో మాట ఉండొద్దు. ఇక సెకండ్ ఆలోచన ఉండొద్దు. ఇది అనమాట దీనికోసం ఈ ఉద్యమం. ఇది ఒక వార్త. ఆ వ్యాఖ్యలు వెనక కుట్ర ఉందట, సమాజంలో అలజడికి పన్నాగం. ఆ వ్యాఖ్యల వెనక నిజంగా మరి కుట్ర ఉందో లేదో తెలియదు కానీ సరే, వాళ్ళైతే ఆడ చాలా విశ్లేషణాత్మకంగానే మాట్లాడారు, డేటా ఏదో చెప్పారు. కొంత కృష్ణంరాజు ఏదో యాదృచ్ఛికంగా అనలే, ఆయన కూడా కొంత డేటా పట్టుకొని అనటం కోసం వచ్చినట్టయితే అనిపించింది. మరి ఆయన అనిపించిండు, ఆయన అనడం పక్కన పెడితే ఆయన అయితే అనటం కోసం వచ్చిండు, దాన్ని ఒక డేటా తీసుకొని వచ్చిండు. అది ఆ కుట్ర ఏముందో కానీ ఆ కుట్రకు సంబంధించి కేసు పెట్టారు, తీయొచ్చు. ఆ వ్యాఖ్యల వెనక ఒక కుట్ర ఉంటే ఆ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని ఇంకొక పెద్ద కుట్రగా బనే కార్యక్రమం కొన్ని టీవీ ఛానళ్ళు, పత్రికలు చేస్తున్నాయి. ఆ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని అమరావతిని అబాస్పాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు నిజంగానే కుట్ర చేసి ఆ వ్యాఖ్యలు చేస్తే ఆ కుట్రని ఛేదించాలి, కుట్రకి కట్టడి చేయాలి. ఆ కుట్రలో ఇంకా అమరావతిని బలిపశువు చేసే కార్యక్రమం చేస్తున్నారు, మీరు పెద్ద కుట్ర చేస్తున్నారు అనేది ఇలా ప్రజలకు అర్థమవుతుంది. ఇది ఆంధ్రజ్యోతి. సాక్షి చూద్దాం. ఇక సాక్షి కార్యాలయాల వద్ద పచ్చమొక్కల విధ్వంసం, ఏలూరు ఆఫీస్ ఆవరణలో ఫర్నిచర్ తగలబెట్టి బీభత్సం, రాజానగరం కార్యాలయం వద్ద సాక్షి బోర్డు పీకేసి దౌర్జన్యం. ఇది సాక్షి కార్యాలయాలపైన రాష్ట్ర వ్యాప్తంగా చాలా కార్యాలయాలపైన దాడి జరిగినాయి. ఇది కేవలం ఇది ప్రభుత్వం నుంచి జరిగేది కాదు, కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళు రెచ్చగొడుతున్నాయి కొంతమంది వ్యక్తుల్ని, కొన్ని ముఠాలని రెచ్చగొట్టి పంపించే కార్యక్రమం. కేవలం ఇదంతా చూపించి సాక్షిని బ్యాన్ చేయాలి. ఇంకా సాక్షితో పాటు ఎవరైతే ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి ఎగనెస్ట్గా ఉన్నారో, ఆంధ్రజ్యోతి ఈనాడు లెక్క భజన చేయట్లేదో, ప్రశంసలు లేదో, ప్రశ్నలే ఉన్నాయో వాళ్ళందరినీ బ్యాన్ చేయాలి. ఇక అది కార్యక్రమం. అది మరి ఎప్పుడు ఆపిద్ది? చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఆయన దృష్టికి పోయిందా? ఆయన ఆపుతుడా? చూడాలి. ఇంకోటి, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎలా వర్తిస్తుంది? కొమ్మినేనిపై నమోదు చేసిన సెక్షన్లపై న్యాయమూర్తి ఆగ్రహం. ఎస్సీల గురించి మాట్లాడకుండానే ఆ యాక్ట్ ఎట్టబెట్టేస్తారు. గతంలో మెమో జారీ చేసినా మీ వైఖరిలో మార్పు రాలేదంటూ డీఎస్పీపై ఆగ్రహం. ఈ కేసులో మీకు ఎస్పీకి మెమో జారీ చేస్తా. ఎస్సీ ఎస్టీ యాక్ట్ 356 సబ్సెక్షన్ 2 సెక్షన్ తొలగించాలని ఆదేశం. కొమ్మినేనికి 14 రోజులు రిమాండ్, గుంటూరు జైలుకు తరలింపు. నిన్న కొమ్మినేని శ్రీనివాసరావు గారిని మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ఆయన మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్, ఆయన మీద రిమాండ్ రిపోర్టు అంతా పెట్టి చేస్తే 356 సబ్సెక్షన్ 2 పెట్టారట అట్రాసిటీ యాక్ట్లో. ఇది ఎట్లా అప్లికేబుల్ అయింది అని చెప్పారట. అంటే ఆ వీడియో పెట్టి ఉంటారు వీళ్ళ మధ్యలో. ఇందులో ఎక్కడ దళితులు, ఎస్సీలు, ఎస్టీలు అనేది పదం రాలేదు కదా. ఏ రకంగా దీన్ని పెట్టారు? గతంలో మీకు మెమోలు కూడా జారీ చేసినాం, అయినా మీకు జ్ఞానోదయం కావట్లేదు, మళ్ళీ ఒకసారి అని చెప్పి మీకు డిఎస్పీకి అండ్ ఎస్పీకి ఇద్దరికి కోర్టు మెమోలు జారీ చేస్తూ ఆ సెక్షన్ తొలగించమంది. అంటే ఇది ఎంత అక్రమమైన కేసు, ఎంత కక్ష సాధింపు కేసు అనేది దీన్ని బట్టి అర్థం. జడ్జి గారే, మేజిస్ట్రేట్ గారు స్వయంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు. ప్రభుత్వాన్ని మీన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ని, మీరు పెట్టే కేసులు దేనికోసం పెడతారు? నిజంగానే క్రైమ్ కోసం పెడతారా, కక్ష కోసం పెడతారా? నిజంగానే క్రైమ్ కోసం పెడితే అసలు ఆ పదం లేదు, ఆ వర్గాలకు సంబంధించి మాట లేదు.
ఎట్లా పెడతారు అట్రాసిటీ కేసు? ఇది గతంలో కూడా మీకు చెప్పిన. అసలు మీరు ఏ ఏ పద్ధతిలో కేసులు పెడతారన్నా కానీ మీరు మార్పు లేదు కాబట్టి మీకు ఈసారి మెమో ఇస్తున్నాం మళ్ళా ఎస్పీకి అండ్ డిఎస్పీకి ఇద్దరికి ఇచ్చారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఇది క్రైమ్కి సంబంధించిన కేసా, కక్షకు సంబంధించిన కేసా అంటే కక్షకు సంబంధించిన కేసే. కేసు పెట్టచ్చు, వేరే కేసులు ఉంటాయి. అట్రాసిటీ కేసు ఎందుకు వచ్చిందాడ? ఎస్సీల గురించో మహిళల గురించో, ఎస్సీ ఎస్టీల గురించి చెప్పలే, మహిళల గురించి అది ఒక రకంగా వ్యాఖ్య. మహిళా చట్టాలు కూడా ఉన్నాయి కదా. ఇది వారం వ్యవధిలో 14,000 కోట్లు అప్పు చేశారట. ఏడాదిలో 1,58,000 కోట్లు అప్పు భారం. అయినా సూపర్ 6 అమలు కాలేదు. ఏడాదిలో బడ్జెట్ అప్పులే 1,08,000 కోట్లు, బడ్జెట్ బయట అప్పులు మరో 50,000 కోట్లు. రాష్ట్ర చరిత్ర ఇంత తక్కువ వ్యవధిలో భారీగా అప్పులు చేసిన ఘనత దక్కించుకున్న చంద్రబాబు. అయినా సూపర్ 6 పథకాలు డబ్బులు లేవట. గనులపైన అప్పులు. మొత్తానికైతే గడిచిన 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే ఆంధ్రజ్యోతి, ఈనాడు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పదే రాష్ట్రాన్ని శ్రీలంక చేసిండు, అప్పులు పాలు చేసిండు, కుప్ప చేసిండు, విధ్వంసం చేసిండు అన్నారు. ఇవాళ మరి ఈ అప్పు కాదా? వీటిని ఏమంటారు మరి? ఏమన్నా విరాళాలా? 1,58,000 కోట్లు అప్పు చేశారట. ఈ 1 ఇయర్ రేపు ఉత్సవాలు 1 ఇయర్ కాకముందే 1,58,000 కోట్లు అప్పు చేస్తే మరి దీన్ని అప్పు అనరా? దీన్ని విధ్వంసం అనరా? దీన్ని అప్పుల పాలు చేసినట్టు కాదా? అప్పుల రాష్ట్రం, అప్పులు కుప్ప చేసినట్టు కాదా? అంటే లేదు చంద్రబాబు నాయుడు గారు చేస్తే అది ఎట్లా అయితే అప్పు అంటారు. సరే చేస్తే చేసినావు, ఏమైనా ఇచ్చినవా? హామీలు అమలు చేసినవా? సూపర్ 6 అమలు అయిందా? మహిళలకు డబ్బులు పడ్డాయా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయిందా? అన్నదాత సుఖీభా వచ్చిందా? తల్లికి వందనం వచ్చిందా? అంటే అవి రావు. మరి ఎడిపోతున్నాయి డబ్బులు? ఏ ఖజానాలోకి వెళ్తున్నాయి? ఎవరి జేబులు నిండుతున్నాయి అనేది ప్రజలకు తెలవట్లేదు పాపం. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసిండంటే సరే, ఆయన అప్పే అసలు ఆయనే అప్పు అంటేనే జగన్మోహన్ రెడ్డి చేసిండు, ఇంకెవడు చేయలేదు అనేది చెప్తారు. సరే, ఆయన చేసినా నేను డబ్బులు ఏదో ఇచ్చినా అంటుండే, అది కొన్ని కనపడుతున్నాయి రికార్డు. మరి మీరు కూడా చేయాల్సిన పరిస్థితే, చేయకుండా గవర్నమెంట్ నడవదు, దాంట్లో డౌట్ లేదు. చేస్తే చేశారు. మరి ఏది ప్రజలకి ఏంది? మీరు ప్రజల కోసం అప్పు చేసి ఎడిపోతున్నాయి ఆ డబ్బులు, ప్రజలకు రావట్లేదుగా అనేది ఇక్కడ ప్రశ్న. అయినా సూపర్ 6 పథకాలకు దిక్కు లేదని చెప్పి రైట్. అధైర్యపడొద్దు, అండగా ఉంటాం. రైతులు, రేషన్ వాహనాల డ్రైవర్లకు వైఎస్ జగన్ భరోసా. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ అధినేతను కలిసి గోడు వెళ్లబోసుకున్న బాధితులు. పంటలకు గిట్టుబాటు ధర లేదని వాపోయిన అన్నదాతలు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ప్రజలు లేకపోయిందని ఆవేదన. వైఎస్ఆర్సీపీ రైతుల పక్షాన పోరాడుతుందని అభయం ఇచ్చిన జగన్, ఇంటింటికి సరుకులు ఇవ్వాలన్న గొప్ప ఉద్దేశంతో రేషన్ వాహన వ్యవస్థను తెచ్చింది మీరే. కానీ కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది, జీవనోపాధి లేకుండా చేసింది. జగన్తో మొరపెట్టుకున్న రేషన్ వాహన డ్రైవర్లు. అధైర్యపడొద్దు, అండగా ఉంటా అంటాడు. అండగా ఉంటాం అంటే ఊరికి బెంగళూరు పోవద్దు. మీరు ఇక్కడుండి అండగా ఉండాలి. మీరు బెంగళూరులో ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడుతుండే, రోజు ఒకరిని తీసిపోయి జైల్లో పెడుతుండే, పోలీస్ స్టేషన్లలో పెడుతుండే. మీరు అధైర్యపడొద్దు, అండగా ఉంటా అంటే మీరు బెంగళూరులో ఉంటే ఇక్కడ ఎట్లా ఉండరు? రోజువారీగా ఇక్కడ గడపండి. ఆంధ్రప్రదేశ్లో మీరు ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తిరగాలి. ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయి. 1 ఇయర్ అయింది కొత్తగా గవర్నమెంట్ వచ్చి, 1 ఇయర్ టైం ఇచ్చారు సాలిగా. మీరు చేయాల్సింది ప్రజల పక్షాన గొంతు వినిపించాలి, ప్రజల పక్షాన ప్రశ్నించాలి. మీరు ట్విట్టర్లో, ఎక్స్లో పోస్టులు పెట్టుకుంటూ అక్కడనే కూర్చుంటే కాదు. అది తప్పనిసరిగా ప్రజానాయకుడు అంటే ప్రజలనే ఉండాలి, ప్రజల గురించి మాట్లాడాలి. రాజకీయ నాయకుడు అంటే ప్రజల్లో ఉండాలి తప్ప ఎక్కడనో వేరే దగ్గర ఉండి నేను పరిపాలన చేస్తా, వేరే దగ్గర ఉండి నేను రాజకీయాలు చేస్తా, నేను ధైర్యంగా ఉంచుతా అంటే అది కుదరదు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను బట్టి తప్పనిసరిగా వాళ్ళకి అండగా ఉండాల్సిన లీడర్ కావాలి. మీ పార్టీకి సంబంధించి అయితే తప్పనిసరిగా ఇదే పద్ధతిలో మీరు పోతే క్యాడర్ చాలా నిరుత్సాహపడే, అధైర్యపడే అవకాశం ఉంది. మీరు ఎంత నేను ధైర్యంగా చెప్తా, ధైర్యం చెప్తా, అండగా ఉంటా అన్నా కానీ అండగా ఉంటే నమ్ముతారు తప్ప ఉంటా అంటే నమ్మరు. ఉండాల్సిన సమయం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు లేడు, 23 సీట్లు వచ్చినాయి ఆయన 40 ఏళ్ల రాజకీయంలో. అయినా కానీ రాష్ట్రాన్ని పట్టుకొని ఎటు వదిలిపెట్టలే. మంచి వచ్చాడు, ప్రజల్లోనే తిరిగిండు. కేసులైనా ఇంకోటైనా ప్రజల్లోనే తిరిగిండు తప్ప ఎక్కడా కూడా వేరే దగ్గర పోలే. కాబట్టి అధైర్యపడొద్దు అంటే అధైర్యపడకుండా ఉండరు, మీరు ఇక్కడ ఉండాలి. రైట్. తెనాలిలో నడి రోడ్డుపై పోలీసుల చర్య అనాగరికం, బహిరంగంగా కొట్టడం పెద్ద తప్పు, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం తగదు. ఈ విషయాన్ని ఎల్లో మీడియా వక్రీకరించడం బాధాకరం.
తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేయడంలో ఎల్లో మీడియా దిట్ట మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు చెప్తుండు. తెనాలి రోడ్డు పైన పోలీసులు చేరి అనాగరికం అంటే అది అందరూ చెప్తూనే ఉంది. ఇవాళ చట్టమే చెప్తుంది. వాస్తవంగా ఆయన కూడా చెప్తుండు, మాజీ చీఫ్ సెక్రటరీ. కానీ ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి లేదా ఎల్లో మీడియా అనే పేరు పడ్డ మీడియాలు ఏం చెప్తున్నాయంటే తప్పే ఉంది, తప్పు చేసినోడిని శిక్షిస్తే. అంటే తప్పు చేసినోడిని శిక్షిస్తే తప్పు లేదు, కానీ ఆ శిక్షించాల్సింది ఎవరో చట్టం చెప్పింది, వాళ్ళే శిక్షించాలి. తప్పు చేసిండా ఉప్పు చేసిండా నిర్ధారించాల్సింది కోర్టు, తప్పు చేసి ఉంటే శిక్షించాల్సింది కోర్టు. అట్లా కాకుండా ఎవరంటే వాళ్ళే మేమే శిక్షిస్తాం, ఇలా సాక్షి పేపర్ పైన సాక్షి టీవీ ఛానల్ పైన దాడి చేస్తాం అంటే కాదు కదా. నిజంగా సాక్షి ఛానల్లో సాక్షి టీవీ తప్పు చేస్తే దానికి చట్టాలు ఉన్నాయి, దానికి కోర్టులు ఉన్నాయి. అదేవిధంగా ఆ ముగ్గురు తెనాలిలో తప్పు చేసి ఉంటే ఆ యువకులు వాళ్ళని శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి, విచారణ చేయడానికి కోర్టులు ఉన్నాయి. మీరే తప్పు చేశారని నిర్ధారణ చేసుకోవడానికి ఎవరు కాళ్ళే అయిపోయింది, తప్పు చేసినట్టు నిర్ధారణ చేయాలి. ఏది దాంట్లో ట్రైల్ వద్దు, వాదనలు వద్దు, వాళ్ళ ఎవిడెన్స్ వద్దు, ఏది వద్దు, మేము నిర్ధారించినాం, ఆంధ్రజ్యోతి రాసింది కాబట్టి నిర్ధారణ కొట్టడం అంటే అది ఒక రకంగా అనాగరికమే. నాగరికం ఎట్లా ఇది వాళ్ళు అనాగరికం కాదు అని చెప్పి వక్రీకరించే ప్రయత్నం చేశారు. ఆ వక్రీకరణ కావాలని చేసింది. ఇంకోటి, చదువు చతికిలబడింది, వ్యవస్థ అస్తవ్యస్తమైంది, దిగజారిన సర్కారు బళ్ళ ప్రగతి, పాఠశాలలో అటకెక్కిన నాడు నేడు అభివృద్ధి పనులు, అమ్మఒడికి వీడుకోలు, ఇంగ్లీష్ మీడియానికి మంగళం, డిజిటల్ క్లాస్ రూమ్కి బై, టోఫెల్ క్లాసులకు టాటా, సిబిఎస్ఈ ఐబీ బోధన ఎత్తివేత, సబ్జెక్ట్ టీచర్లపై వేటు, ఘోరంగా మారిన గోరుముద్ద, దారుణంగా పడిపోయిన ఫలితాలు, దీంతో ప్రభుత్వ బడులను వీడి విద్యార్థులు ప్రైవేటు బాట, ప్రైవేటు యాజమాన్యాలకు మేలు చేసేలా కూటమి నిర్ణయాలు, కార్పొరేట్ స్కూళ్లలో 10 నుంచి 30% పెరిగిన ఫీజులు, దీనికి పుస్తకాలు యూనిఫామ్ ఖర్చుల అదనం, రాష్ట్రంలో 13,000 ప్రైవేట్ స్కూళ్లలో ఇదే పరిస్థితి, పిల్లల చదువులపై తల్లిదండ్రుల తీవ్ర ఆందోళన, రాష్ట్రంలో రేపటి నుంచి పాఠశాల పునః ప్రారంభం, ఏడాది కూటమి పాలనలో ప్రభుత్వ విద్య నిర్వీర్యం, చదువు చతికిలబడింది. ఏ చదువు చతికిలబడింది? ప్రభుత్వ పాఠశాలలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేద పిల్లలు చదివే బడులల్లో చతికిలబడింది. నారాయణ, శ్రీ చైతన్య, ఇంకా భాష్యం లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలలో చదువు చతికిలబడింది, కానీ ఫీజులు చతికిలబడలే. వాళ్ళ ఫీజులు ఎప్పుడు పైకి లేస్తే చదువు ఒక్కోసారి చతికిల కూడా పడింది ఆడ కూడా. ఈ మొత్తం మీద కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థలో ప్రధానంగా ప్రైవేటు విద్యా సంస్థలు ప్రోత్సహిస్తారు, వాళ్ళకి మేలు జరిగే విధంగా ఉంది వీళ్ళ విధానాలు. గతంలో జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీ సిలబస్, గోరుముద్ద ఇలాంటివన్నీ తొలగించారు. డిజిటల్ క్లాసులు, ట్యాబులు ఇవ్వటం, ఐబీ సిలబస్, సిబిఎస్ఈ బైలింగ్వెల్ సబ్జెక్ట్స్ ఇట్లా ఉన్నాయి, అవన్నీ ఎత్తేసి మీరు ఇవన్నీ ఎందుకే, మీరు పోయి నారాయణలో శ్రీ చైతన్య భాష్యం మా వల్ల ఉన్నాయి స్కూళ్ళు, అందులో పోయి చేరండి అని చెప్పే పరిస్థితి. అంటే ఇండైరెక్ట్గా చెప్పినట్టే ఒక రకంగా. అంటే ఎవరిని ప్రమోట్ చేస్తానంటే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలని, డిమోట్ ఎవరిని చేస్తానంటే వీటిని ప్రభుత్వ స్కూళ్ళల్లో బడుగు బలహీన వర్గాలు పేద పిల్లలు చదివే స్కూళ్ళల్లో చదువు చతికిలబడ్డది, దాంట్లో డౌట్ లేదు. ఇవాళ పడ్డది కాదు, ఎప్పుడు పడుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో కొంచెం ఇంప్రూవ్ అయింది జగన్మోహన్ రెడ్డి కాలంలో, దాన్ని కూడా మళ్ళీ చతికిలబడే కార్యక్రమం, మొత్తాన్ని వ్యవస్థనే క్లోజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అది చతికిలబడుతూనే ఉంటుంది, వీళ్ళు ఇంకా దాని మీద బండేస్తూనే ఉంటారు. రైట్, ఇది సాక్షికి సంబంధించి. ఈనాడు చూద్దాం. కుట్రతోనే మురికి మాట్లాట, అమరావతి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని మిగతా నిధులతో కలిసి కొమ్మినేని కుట్ర చేశారు. అందులో భాగంగానే ఈవీఆర్ కృష్ణరాజును లైవ్ షోకు పిలిచారు. ఆయన వ్యాఖ్యలను కొమ్మినేని ఖండించలేదు, పైగా సమర్థించారు. సాక్షి యాజమాన్య సహా ఇతర నిందితుల పాత్రపై దర్యాప్తు సాగుతుంది. కొమ్మినేని రిమాండ్ రిపోర్ట్లో పోలీసుల ప్రస్తావన. కుట్రతోనే మురికి మాటలు మాట్లాడి ఉండొచ్చేమో ఒకళ్ళు ఉంటే, కానీ ఇప్పుడు దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు చూసి ఇది పెద్ద కుట్ర అనిపిస్తుంది. దాడులు చేయటం, మహిళలను రెచ్చగొట్టడం, దాన్ని పదే అమరావతిని ఎట్లా అన్నారు అట్లా అన్నారు అని పదే ఎందుకు ఆ మాట? అమరావతిని వేశ్య అని ముద్ర వీళ్ళు వేస్తారు. వాళ్ళు వేసిన దానికంటే వీళ్ళు వేసే ముద్ర ఇంకెక్కువ పడుతుంది. ఇది పెద్ద కుట్ర అనిపిస్తుంది. వాళ్ళు చేసింది కుట్ర కాదా పోలీసులు తేలుతారు. ఇది ఒక వార్త. భారతీ సిమెంట్ సున్నప్రాయి లీజులు రద్దు చేశారట, రద్దుకు మొత్తం రెడీ అయిందట. న్యాయ విభాగం గ్రీన్ సిగ్నల్, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే తర్వాయి. ఏసీసీ, రామ్కో సిమెంట్ లీజులపైన త్వరలో నిర్ణయమట. భారతీ సిమెంట్స్కి 744 ఎకరాలు సున్నప్రాయి గనుల్ని లీజుకి ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి అది అక్రమం అని చెప్పి ఆ లీజును రద్దు చేయాల్సిందే కూడా. అంటే ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళు మేము దాచుకుంటాం మా ఇష్టం అని చెప్తే ప్రజలు మీకు అధికారం ఇచ్చిన దానికి కదా. ఇవాళ మళ్ళా
తెలుగుదేశం పార్టీలో కూడా ఇదే జరుగుతుంది. వాళ్ళ అనుకూలమైన వాళ్ళకి, వాళ్ళకి సంబంధించిన పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకు లీజులు ఇవ్వటం, 99 పైసలకు భూములు ఇవ్వటం, 59 పైసలకు భూములు ఇవ్వటం ఇవి జరుగుతున్నాయి. ఇవి ఎప్పుడు వస్తాయంటే మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తాయి. ఎవరున్నా దీనికోసమే, ఎవరు రాజకీయాలు చేసినా దీనికోసమే. పెట్టుబడులు, డబ్బులు, భూములు వాటి చుట్టే తిరుగుతాయి రాజకీయాలు. వీళ్ళేదో ప్రజలకు సేవ చేసే కథ కాదు. ఆంధ్రప్రభ ముందస్తు 3 పంటలాట సాగుతో ఏడాదంతా భూములు పచ్చగా ఉండేలా ప్రణాళిక. ముందస్తుగా నీళ్ళు ఇచ్చి 3 పంటలు సాగు చేసేటట్టు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తాడట. నిజంగానే ఇది సక్సెస్ అయితే అద్భుతమే. అంటే ఎప్పుడో జూలైలోనో ఆగస్టులో నీళ్ళు ఇస్తే అప్పుడు పంట వేస్తే వరదలు వస్తాయి, వర్షాలు ఎక్కువైతాయి, వడగళ్ళు, వానలు, వరదలు ఇవన్నీ రాకుండా ముందే ఇప్పుడే నీళ్ళు ఇస్తే ఇప్పుడు పంట వేసుకుంటే అప్పటికల్లా వరదలు వచ్చే టైంకి పంట స్ట్రెంత్ అనేది, ఆ వరదలు బాగానే కోసుకోవచ్చు. అంటే పంట కొట్టకపోయే స్టేజ్ నుంచి దాటిపోద్ది, కొట్టకపోవడానికి అంటే వరదను తట్టుకునే స్టేజ్కి వస్తుంది. దానివల్ల అది ఒక పంట అయిపోద్ది. అది వెంటనే మళ్ళీ ఇంకో పంట వస్తుంది, దాని తర్వాత ఇంకో పంట జనవరి తర్వాత 3 పంటలు తీసే అవకాశం వస్తుంది. పంటలు కొట్టకపోకుండా ఉంటాయి అనేది ఒక ప్లాన్ ఇచ్చేస్తున్నట్టు. ఇది సక్సెస్ అయితే మటుకు మంచిగా ఉంటుంది. రేపు ఏడాది విజయోత్సవం, అమరావతిలో బహిరంగ సభ. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా భారీ ఏర్పాట్లు, సంకీర్ణ పార్టీల నేతల ప్రత్యేక ఆహ్వానాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు పిలుపు. ఏడాదిలో చేపట్టిన అభివృద్ధిని వివరించే యోచన, రానున్న 4 ఏళ్లలో పక్కా ప్రణాళికలు, కీలక అంశాలను ప్రస్తావించిన సీఎం చంద్రబాబు. రాష్ట్ర వేడుకగా ఏడాది పండుగ సంబరాలు. రేపు ఏడాది విజయోత్సవాలు ఉన్నాయట. విజయోత్సవాలలో చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి ఏమైనా చెప్తారా చూడాలి. విజయోత్సవాలలో మహిళలు ఎదురు చూస్తున్నారు. మా ఉచిత బస్సు ప్రయాణం గురించి, మాకు ఇవ్వాల్సిన 1500 రూపాయల గురించి, మాకు ఇవ్వాల్సిన తల్లికి వందనం గురించి ఏమైనా చెప్తారా అని. వాస్తవంగా జూన్ 12 నుంచి తల్లికి వందనం అన్నారు. రేపు జూన్ 12 విజయోత్సవాలు అవుతున్నాయి. ఈ ఉత్సవాలు అవుతున్నాయి కానీ వాళ్ళకి సంబంధించి ఏమీ క్లారిటీ లేదు. ఇంతవరకు నిబంధనలే లేవు. జూన్ 14 అన్నారు. 14 అంటే 2 రోజులే ఉంది. మరి దానికి సంబంధించిన నిబంధన లేదు, అది గాలికి వదిలేసినట్టే ఉంది. దానికి సంబంధించిన ప్రకటన వద్దా అని మహిళలు ఎదురు చూస్తున్నారు. ఉచిత బస్ ప్రయాణం, మహిళా నిధి, తల్లికి వందనం, ఈ 3 మహిళలే ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ గురించి ఎదురు చూస్తున్నారు. ఏమన్నా వస్తుందా మా గురించి అని. అట్లా అనేక ఉద్యోగ సంఘాల వాళ్ళు మా గురించి ఏమైనా చెబుతారా విజయోత్సవాల సందర్భంగా అని వాళ్ళు చూస్తున్నారు. ఇక బీసీలు అయితే పాపం బీసీఎల్ని నెట్ట నీళ్ళను మోసం చేసిండా లేదా అనేది రేపు తెలవాలన్నా మనకు తెలిసి అయితే. ఎందుకంటే మాది బీసీల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, బీసీల కోసమే పార్టీ పెట్టినా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం చెప్పిండంటే 50 సంవత్సరాలు నిన్న ప్రతి బీసీకి రేషన్ కార్డు ఉంటే నేను పెన్షన్ ఇస్తా అన్నాడు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు పాపం. వాళ్ళ గురించి మాట మాత్రంగా లేదు. 50 సంవత్సరాలు నిన్నోళ్ళు అందరూ ఎదురు చూస్తున్నారు. 2,66,000 మంది గ్రామ వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయాల వాలంటీర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మా పొట్టగొట్టారు, మాకేమైనా చెప్తారా అని. ఇది మొత్తానికైతే సవాళ్ళు కనపడుతున్నాయి. ఏమైనా ప్రకటనలు వస్తాయని అనేక వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరి ఈ విజయోత్సవాలు భజనకే ఉంటాయా, నిజంగా ప్రజల గురించి మాట్లాడతారా? ఈ విజయోత్సవాలు కేవలం మీ భజన, మిమ్మల్ని మీరు పొగుడుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారు ఏం పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ మోడీ గారిని పొగిడే కార్యక్రమం అది ఒక్కటే కాకుండా ఈ భజన కాకుండా ప్రజల గురించి మాట్లాడండి. ప్రజలకు ఇచ్చిన హామీల గురించి, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు గురించి ఏమైనా చర్చించి ప్రజలకి ఒక సందేశం ఇస్తే బాగుంటుంది అనేది ఇలా ప్రజలు ఎదురు చూస్తున్నారు. అనేక వర్గాలు, యువత, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులు ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఈ ఎదురు చూపులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడో ఆయన భజన ఆయన చేసుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి ఏమొస్తుంది? ఈ 1 ఇయర్ పరిపాలనలో మీరు ఏ మార్పు కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చారో ఆ మార్పు వచ్చిందా ఏమన్నా? ఆ మార్పు కోసం ఇంకేం చేయబోతున్నారని ప్రజలు కోరుకుంటున్నారు, మీరు చెప్తారేమని. మీరు అనుకున్న మార్పు జరుగుతుందా, జరగట్లేదా అనేది కూడా ప్రజలకు చెప్పాలి మీరు అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఏం చేస్తారో చూడాలి. ఓపీ సేవలు పెరిగినట. సరైన దారిలో సర్కారీ ఆసుపత్రుల్లో అందుబాటులో వైద్యుల తీరుతెన్ను, రోగుల వేతలు తగ్గిన అవినీతి, ఐవీఆర్ఎస్ సర్వేతో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులట. ఓపీ సేవలు పెరిగినాయట. సరైన దారిలో సర్కారు ఆసుపత్రులు ఉన్నాయట. ఇదంతా బోగస్. సరైన దారిలో సర్కారు ఆసుపత్రులు ఉంటే ఇవాళ 175 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నాం. ఆ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు ఆ సరైన దారిలో ఉన్న సర్కారు ఆసుపత్రులు చూసుకుంటారా? ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే 175 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో రోజు కుటుంబ సభ్యుల్లో ఏదో ఒక కుటుంబంలో ఏదో ఒక చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తాయి, రాకుండా ఉండవు. ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎమ్మెల్సీ అయినా, ఏ మంత్రి అయినా, ఏ ఎంపీ అయినా రికార్డ్ చేయండి ఓపీలో.
వచ్చిండి ఒక పలానా ఆయన ఎమ్మెల్యే వచ్చిండు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి చూయించుకున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో, ఇంకెక్కడ ప్రైవేట్కి పోలేదని. అప్పుడు అది సరైన పందాలో ఉన్నట్టు, సరైన సర్కారీ సరైన పద్ధతిలో నడుతున్నాడు. ఇదంతా సరైన దారిలో లేదు, మన లేదు, దూదికి సూదికి డబ్బులు లేవాడ, అంత ఆగమాగం అడుగు అడుగు ఉంది. ఎందుకు ఇట్లాంటి వార్తలు? సరైన దారిలో ఉన్నాయి సర్కారు ఆసుపత్రులు. ఈ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్లో లేవు సరైన దారిలో. ఒకవేళ ఉన్నాయంటే అది అబద్ధం, పచ్చి అబద్ధం. కాదు కొంత మెరుగ్గా ఉండొచ్చు, కానీ సరైన దారి అనేది లేదు. సరైన దారి అయ్యే ఆల్టర్నేటివ్ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ స్కూళ్ళే ఆల్టర్నేటివ్ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేటోళ్ళు ఎవరైనా ఉంటే ఆ చెప్పే మనిషి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఆడ చూసుకోనండి, అప్పుడు తెలుస్తుంది. ఇదంతా ఉట్టి మాటలు. రేషన్ డీలర్ నయా మాఫియా, కలిసి వచ్చిన ప్రభుత్వ వెసులుబాటు, బియ్యం బదులు నగదు పంపిణీ. పలు డిపోల్లో తొలి వారమే స్టాకు ఖాళీ, ఇప్పటికీ సగం కూడా అమ్మని కొందరు డీలర్లు. కాటాతో ఈ పాస్ అనుసంధానంపై పునరాలోచన. మొదటి నెలలోని జలకు కంగుతైన పౌర సరఫరాల శాఖ అధికారులు. రేషన్ డీలర్ నయా మాఫియా అంటే ఏందా? మాఫియా అంటే ఇంటింటికి తీసుకుపోయి ఇచ్చేదాన్ని తీసుకొచ్చి రేషన్ షాపులో పెట్టారు. ఆ కాటాలో డొల్ల, కాటాలో అక్రమాలు, కాటాలో అక్రమాలతో పాటు రేషను డీలరు ఆ బియ్యాన్ని ఉంచుకొని డబ్బులు ఎత్తండట. ఆ బియ్యాన్ని బ్లాకులో అమ్మే కార్యక్రమం పెద్ద ఎత్తున నడుతుంది. కాకినాడ పోర్టులో సీజ్ ద షిప్ అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన పార్టీకి సంబంధించిన ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉండు నాదెళ్ల మనోహరం కంగుదేనాడట. ఇంతగానం జరుగుతుందా అని చెప్పి. అక్రమాలు ఇంత ఉన్నాయా? రేషన్ షాప్కి వచ్చి ఏలు ముద్ర పెట్టి అది సంతకం పెట్టిపోతే చాలు, వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు. 10 రూపాయలు 8 రూపాయల కిలోకి కట్టి వాటిని 20కో 30కో బయట అమ్ముతుండ్రు. ఇది పెద్ద దందా, పెద్ద బ్లాక్ చైన్ ఉంది దీంట్లో. ఇది ఇప్పుడు కనిపెట్టినట్టుంది, పెద్ద దందా నడుతున్నట్టు. ఇదంతా ఏడుపు కంటే ఇంటికి తీసిపోయితే వాళ్ళు తీసుకుంటారు కదా. రేషన్ నయా మాఫియా అట. మాఫియా నయాది కాదు, పాత ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఇంకొక పద్ధతిలో వచ్చింది. ఇంటింటికి తీసిపోయి ఇస్తారు, రేషన్ షాపుకి పోతారు కాబట్టి అడిగి పోగానే సంతకం పెట్టుకుంటుండు. ఇక వాళ్ళకి నచ్చినట్టు అధికార పార్టీలలో అయితే ఇంకా అరాచకాలట. ఇది మొత్తానికి నడుస్తుంది. రైట్, ఇది ఆంధ్రప్రభ నుంచి. దిశ చూద్దాం. రైట్, సొంత చెల్లికే మర్యాద లేదు, మహిళలను ఇంకేం గౌరవిస్తారు? వైసీపీ నేతలపై షర్మిల హాట్ కామెంట్ చేసింది. మహిళలను సంకరజాతి అంటారా అంటూ సజ్జలపై మండిపాటు. మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత చెల్లికే మర్యాద ఇవ్వడం లేదని, ఇక రాష్ట్రంలోని మహిళలకు వైసీపీ నేతలు ఏం గౌరవం ఇస్తారని పిసిసి అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. మహిళలను పిశాచులతో పోలుస్తారా, రాక్షసులు అంటారా, సంకరజాతి అని అవమానిస్తారా అంటూ వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చేసిన తప్పుకి క్షమాపణ కోరడానికి నామోషి ఎందుకని నిలదీశారు. ఇదే సజ్జల కొడుకు సైతాన్ సైన్యంతో తనపై తప్పుడు ప్రచారం చేయించాడని ఆవేదన వెలిబుచ్చారట షర్మిల గారు. పాపం ఆవేదన అంతా వాళ్ళ కుటుంబ ఆస్తులు వీటిపైన ఉంది, కానీ ప్రజల గురించి మాట్లాడలేం. సొంత చెల్లిని నన్నే లెక్క చేయలే, నన్నే లెక్క, ఇదే తప్ప ప్రజల గురించి, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి, ప్రజల గురించి పోరాడే తత్వం కానీ, ప్రజల గురించి ప్రతిపక్షాన్నో అధికార పక్షాన్ని నిలదీసే కార్యక్రమం లేదా. ఏ కాడికి నన్ను లెక్క చేయలేదు, నన్ను గౌరవించలేదు, నాకు ఇచ్చేయలేదు, ఇదే ముచ్చటగా. సొంత చెల్లినే లెక్క చేయలేదట. లెక్క చేయలేదు కాబట్టి ఇక సొంత చెల్లె, సొంత అక్క, సొంత మామ, సొంత తండ్రి, రాజకీయాలలో ఇవన్నీ ఉంటాయి. రాజకీయాల్లో ఆస్తి మీద ఏమన్నోడికి ఇవన్నీ ఉంటాయి. సొంత మామలు లెక్కలేదు, సొంత మామలు దింపుతారు ముఖ్యమంత్రులు అవుతారు, సొంత చెల్లిని ఎన్నిపోడు, రకరకాలుగా ఉంటాయి, దాంట్లో డౌట్ లేదు. రాజకీయాలు మీరు చేసేది రాజకీయాలలో ఎంత కలుషితం ఉంది, ఎంత కంపు ఉంది, ఇక దాంట్లో తెలవంది లేదు. రైట్, ఇది దిశకు సంబంధించి ప్రజాశక్తి చూద్దాం. మోడీ సేవలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ప్రధానితో విశాఖను ప్రైవేటీకరించబోమని ప్రకటింపజేయాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. ఎందుకు చేస్తారు? వాళ్ళు ప్రకటించుతారు. అలాంటి అడు కన్నెత్తే చూటలే. ఇక మోడీతో ప్రకటింపజేస్తారు. వీళ్ళే ప్రకటించట్లే, ఆయన ప్రకటిస్తారు. ఇక వీళ్ళే ప్రైవేటీకరణ చేయాలన్నట్టు ఇండైరెక్ట్ చెప్తుంటే ఇంకా వాళ్ళేడ ప్రకటింపజేసాడు ఎక్కడిది? అదంతా ఉట్టిదే. పెళ్లి చేసుకోనందుకే హత్య చేశారు. ఇంటర్ విద్యార్థి హత్య కేసులో నిందితుడి అరెస్టు, సిఐ సస్పెన్షన్. ఇంటర్ విద్యార్థి నిన్న అనంతపురంలో బయటపడ్డది కేసు. తన్మయి, ఆ అమ్మాయి ఒక అతను లవ్ చేసిందట. ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ ఆయన.
మ్యారీడ్ పర్సన్ లవ్ చేసిందట, అది కూడా 3 months బ్యాక్ నుంచి. వాళ్ళ ఇంట్లో ఏదో పని జరుగుతుంటే పని చేసేదానికి వచ్చిండట, కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంటాయి. అక్కడ పరిచయం అయింది, ఆ పరిచయం కాస్త లవ్ అయింది, ఆ లవ్ కాస్త పెళ్లి దాకా పోయింది. ఆవిడకి ఆల్రెడీ పెళ్ళి అయిందట. పెళ్ళి అయింది, నేను చేసుకోనట్టు, లేదు లేదు నువ్వు చేసుకోవాల్సిందని చెప్పి ఒక దగ్గర మాట్లాడుకోవడానికి పోయారట, బలవంతం పెట్టిందట పెళ్లి చేసుకోవాలని. మరి ఆ బలవంతం పెట్టే కార్యక్రమంలో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తెలియజేయడం అది చేయకుండా వాడు బీర్ బాటిల్ పెట్టి కొట్టిండట. కొట్టి చంపేసి ఇలా జైలు పాలైండు. దీనిపైన అక్కడ సిఐని కూడా సస్పెండ్ చేసింది. సిఐ పట్టించుకోలేదట. మా అమ్మాయి కనపట్టలేదని జూన్ 4 రోజు కంప్లైంట్ ఇవ్వడానికి పోతే నిర్లక్ష్యంగా వ్యవహరించిండట. నిజంగానే అదే రోజు పట్టుకున్నట్టు పోయేది. నిర్లక్ష్యంగా వ్యవహరించిండు. ఆ చావుకు కారణం సిఐ నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పి సిఐ రాజేంద్రనాథ్ని సస్పెండ్ చేశారు. అనంతపురం 1 టౌన్ సిఐని చేస్తూ వాళ్ళని కూడా వాడిని ఎవడైతే ఉండో వాడిని అరెస్ట్ చేశారు. దీనిపైన కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషను, మహిళా కమిషను సుమోటో కేసు నమోదు చేసింది. జాతీయ మహిళా కమిషను దీనిపైన ప్లస్ సాక్షి డిబేట్లో జరిగిన కామెంట్స్ పైన. రైట్. అయితే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే గవర్నమెంట్ పోలీసు యంత్రాంగం చాలా అద్భుతంగా వ్యవహరిస్తుంది. వాడి ఆస్తులు మొత్తం అటాచ్ చేసేసింది. మహిళలపైన, అమ్మాయిలపైన, విద్యార్థులపైన దాడులు చేసిన వాళ్ళు ఇగో ఇట్లా ఉంటుందని చెప్పి వాడు ఆస్తులను అటాచ్ చేసింది. వానికి రావాల్సిన పథకాలని, రేషను, పెన్షన్ ఏమున్నా కానీ అన్నీ కట్ చేసి పడేసింది వాళ్ళ కుటుంబ సభ్యులకి. ఇది ఒక రకంగా ఇట్లాంటివి చేస్తేనన్నా భయం ఉంటుంది. మంచిదే ఆస్తులను ఇప్పుడు ఈ ఆస్తులను అటాచ్ చేసే కార్యక్రమం వీళ్ళు ఒక్కళ్ళకే కాదు. మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీబీ ట్రాప్ అయిన అధికారులు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు ఆస్తులను అటాచ్ చేస్తే అప్పుడు భయం ఉంటుంది ఎవరికైనా. కోట్ల రూపాయలు సంపాదిస్తారు ఒక అధికారి. ఎప్పుడో ఒక 5,000 10,000 తీసుకుంటే ట్రాప్ అవుతారు. 5,000 10,000 సీజ్ చేసి వాడిని క్లోజ్ చేస్తే కేసు పెట్టి మళ్ళీ 3 నెలల తర్వాత బయటికి పంపించి పోస్ట్ ఇస్తే ఏం సుఖం. ఆ కోట్ల రూపాయలు దాచిపెట్టిని కలుగుల్లోంచి తీయాలి. బినామీల పేర్లు ఉన్న మొత్తం తీసి అటాచ్ చేసి ప్రభుత్వ ఖజానాలు అయితే ఇంకోడు అవినీతి చేయాలంటే ఇంకొక అధికారి కానీ ఇంకొక పొలిటీషియన్ కానీ భయపడతారు. మనం ఎన్ని చేసి గడ్డి తిని సంపాదించినా ఏదో ఒక రోజు బయటపడితే మొత్తం మళ్ళీ అటే పోతాయి. ఎందుకు మనం ఈ గడ్డి తినటం అనేది ఆ భయము, ఆ వాతావరణం రావాలి. అది దీంట్లో వచ్చినట్టు అక్కడ కూడా తీసుకుంటే బాగుంటుంది. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.